ఇప్పుడు మన మాస్ జాతరలో పెళ్లి వల్ల ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూపెట్టడానికి రాబోతుంది. లెట్స్ వెల్కమ్ టీమ్ వెంకీ. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం. సార్ పెళ్ళైన తర్వాత ఏ మగాడు ఏది సాధించలేడు అన్నారు కదా, నేను సాధించి చూపిస్తా. నడు లోపలికి. సార్ పెళ్లి తర్వాత పెళ్ళని చెప్పిన మాటే వినాలని కొందరు భ్రమ పడతారు. ఆ భ్రమ ఉత్త భ్రమని నేను నిరూపిస్తా. మేము చాలా హ్యాపీగా ఉంటాం సార్. ఏమే? ఓకే 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 లోపల నాడు. సార్ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం అదొక ఆర్ట్ సార్. ఆర్ట్లో నేను ఆరితేరిన ఆర్టిస్ట్ని సార్. చూస్తారా? ఏమే ఏమండి చూసారా? పద పద పద. ఇవన్నీ స్టార్టింగేరా. వాడు విండండి. 2 సంవత్సరాల తర్వాత ఏరా సాధిస్తా అన్న మొగాడా రైట్ వస్తున్నానే. అలా పిలువకే, లోపల కాఫీ పెడుతున్నా. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంతసేపు ఏం పెడుతున్నావు? నిన్న కాఫీ బాగుంది కదా అన్నావు కదా, అది నిన్న. అందుకే నిన్నటి నుంచి పెడుతూనే ఉన్నాను. అయిపోయింది నాకు కథం. ఏదో సాధిస్తా అన్నావు, ఏం సాధించావు? సార్ పెళ్ళైన తర్వాత తెలిసింది సార్, పెళ్ళైన మగాడు ఏది సాధించలేడని. ఆ మగాడినే ఈ పెళ్ళాలు సాధిస్తారని. కరెక్ట్. అంటే నేను సాధిస్తున్నానా? సాధించట్లేదు సార్, వీళ్ళు సాధు జంతువులు అని చెప్తున్నా. మమ్మల్ని జంతువులు అంటావా? జల్లు అంట. ఒకటి మాత్రం నిజం సార్, పెళ్లి మాత్రం చేసుకోకండి సార్. మీరు అలానే ఉండండి సార్, మీరు జాగ్రత్త. మేడం నేను అలానే ఉన్నానా? మీరు ఎప్పుడు అలా అనకండి, క్షమించే. ఇట్లా నువ్వు ప్రతిరోజు ఇలా కొట్టి టార్చర్ చేసావు అనుకో, రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతా. కేసు పెడతావా? ఏమని పెడతావు? ఏమని పెడతావా? నా పెళ్ళి నన్ను రోజు టార్చర్ పెడుతుందని పెడతా. వాళ్ళు రమ్ముతారు అనుకుంటున్నావా? నమ్మరు. నేను వెళ్ళి చెప్తాను. ఏమని చెప్తావు? ఆయన నన్ను కొట్టి చంపేస్తున్నాడు సార్. నా చెయ్యి నిండా కోసేస్తున్నాడు సార్. చెయ్యి మీద పిచ్చోలా, చెయ్యి మీద కోసుకునేది? నేను కోసుకుంటా, నువ్వు కోసావని చెప్తా. అమ్మ దుర్మార్గులారా, వాళ్ళు అదే నమ్ముతారు. అలా నమ్ముతారే? మీ కాళ్ళు పట్టుకుంటా నా జీవితాన్ని కాపాడండి సార్ అని అన్నానే అనుకో, వెంటనే లోపలేస్తారు. నీ కాళ్ళు తీసేస్తారు. వద్దులే. ఎప్పటికైనా ఆడవాళ్ళదే గెలుపు. అయినా మమ్మల్ని ఎందుకు ఇలా టార్చర్ పెడతారు మీరు? అన్నన్ని డబ్బులు కట్నాలు ఇచ్చి ఎందుకు కొనుక్కున్నావు? ఇలా సాధించడానికే కొనుక్కున్నావు. కొనుక్కున్నావు. కీ పాయింట్. సార్ ప్రతిరోజు ఇలా టార్చర్ పెట్టడం కన్నా ఒక్కరోజు చచ్చిపోయింది బెటర్ సార్. నేను చచ్చిపోతాను సార్, ప్లీజ్ నన్ను ఆపకండి. వద్దు సార్, నేను చచ్చిపోతాను సార్. వద్దు. భ్రమలో బ్రతికే మొగుడా బయటికి రారా. ఉండమ్మా వస్తున్నా. ఇల్లు చూడమన్నా వెంబటే మధ్యలో సగం పనులకి వెళ్ళి వెళ్తుంది. ఈ పనివాడు క్యారెక్టర్లకు వెళ్ళిపోయాడు మళ్ళీ. పెళ్లికి ముందు ఏమన్నావురా? పెళ్ళయ్యాక పెళ్ళం చెప్పిన మాటలు వినడం ఒక భ్రమ, ఆ భ్రమను నేను భ్రమ అని నిరూపిస్తానన్నావు కదరా, ఏమైందిరా? అంటే అప్పుడు నేను ఏదో భ్రమలో చెప్పిన అంతే. నిన్న ఇట్లా కాదు. సార్ పెళ్ళైన ఒక 3 రోజులే మంచిగా ఉన్నది సార్. దీని చేతిలో చచ్చిపోడు కంటే నేనే ఎక్కడికైనా పోయి చచ్చిపోతా. ఒరే ఆర్టిస్టు రారా బయటికి. నేను రాను. రాబే. అని వస్తే కొడతావు. ఇప్పుడు నువ్వు బయటికి రాలేదంటే లోపలికి వచ్చి తంతా. అమ్మో వద్దు, లోపల రాదు. ఆ లోపలైతే ఎక్కువ కొడతావు, అందరి ముందు తక్కువ కొడతావు. ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. ఈడు పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టడంలో ఆర్టిస్ట్ అంట సార్. అందులో ఇంకోసారి పిచ్చిగాళ్ళకి లేసావంటే నీ రక్తంతో వేస్తా ఆర్ట్.
సార్ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం అదొక ఆర్ట్ అన్నాను కదా సార్. అలాంటి ఆర్ట్ ఈ ప్రపంచంలోనే లేదు సార్. అలాంటి ఆర్టిస్ట్ అసలు ముందు కూడా పుట్టలేదు, ఇంకా ముందు కూడా పుట్టాడు సార్. అలా అనుకుంటే మనమే పిచ్చాను సార్. నేను పుట్టి వేస్ట్ అని ఇప్పుడు నేను చచ్చిపోతాను సార్. చచ్చిపోతాను. అన్నిటికీ చావు పరిష్కారం కాదు నాయనా. మీకేంటి సార్ బాగానే చెప్తారు, అనుభవించే మాకు తెలుసు సార్. అన్నయ్య మీరు పెళ్లి చేసుకోకండి, మేడం మీరు ఎవరిని టార్చర్ చేయకండి సార్. మీరు జాగ్రత్త, మా పంచ ప్రాణాలు మీరు నేను దూకుతా. బాయ్. ఎవర్రా నువ్వు? నా భార్య టార్చర్ పెడుతుంది భయ్య, అయితే చచ్చిపోదామని వచ్చిన. గడ్డగడ్రా అదేంటి నా భార్య టార్చర్ పెడితే చచ్చిపోడు తప్ప? తప్పు కాదు, చచ్చిపోవడే కరెక్ట్. ఇక్కడ లైన్ ఉన్నది, లైన్లరా సార్. దూకుతా భయ్యా. థ్యాంక్ యూ భయ్యా, కాపాడడానికి ఆపావా? కాపాడడానికి కాదు మరి టెన్షన్ అయితే తొందర దొరుకుతావని. దూకేటో నా తొందర దూకమంటావు? మా పిల్లల్ని టార్చర్ పెడుతున్నాను చచ్చిపోవడానికి వచ్చాను. మా పిల్లల్ని టార్చర్ పెడుతున్నాను చచ్చిపోవడానికి వస్తే మీరేట్రా? చచ్చిపో, అదే న్యాయం. కాకపోతే లైన్లరా. అదేంటి మీరు కూడా నాలుగు పిల్లం బాధితులా? క్యూ పాటించాలి. మనమే కాదు, ఇంకోటి కూడా వస్తాడు కొన్ని రోజులు అయితే. దూకేస్తున్నా. ఆపకరా, టెన్షన్ పడకు, దూకుతా. నేను కాదు భయ్య, ఎక్కడ నచ్చింది వాయిస్ అమర్దీప్ కావచ్చు. నేను ఆపను కానివ్వండి. దూకేస్తున్నా. ఆల్రెడీ లోపల ఉన్నాడు. దయ్యం ఆపండి రా, ఫస్ట్ లేపండి. మీరు మనుషులేనా? అసలు ఎవరు స్వామి, ఎందుకు అంటున్నావు నువ్వు? నేను కూడా మీలాగా భార్య బాధితుండ్రా. అవునా? ఒక రోజు నా పిల్లని కొట్టడానికి వస్తున్న భయంతో ఆ బావిలో దాక్కున్నా. అవునా? బయటికి వస్తే ఎక్కడ మళ్ళీ కొడుతుందని చెప్పేసి అక్కడే ఉన్నా. ఎలాగో ఇక్కడే ఉండిపోయా అని చెప్పేసి 25 సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉన్నారా. ఇప్పుడు అమ్మ 20 సంవత్సరాలు బావిలోనే ఉన్నావా? ఆ తపస్సు చేసిన క్రమంలో దేవుడు నాకు ఒక వరం ఇచ్చారా. ఏంటది? ఇప్పుడు ఆ వరాన్ని మీకు అందిస్తాను, మీరైనా హ్యాపీగా ఉండండి రా. అంటే నీకు ఇచ్చే వరంతో మా భార్య నుంచి మాకు విముక్తి కలుగుతుందా? అయినా మీ పెళ్లి ఎక్కడ జరిగిందిరా? అది 2 సంవత్సరాల క్రితం భయ్యా. సరే వెళ్దాం పా. 2 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తావా? అవును. సరే పదండ్రా. స్వామీజీ మమ్మల్ని మళ్ళీ 2 సంవత్సరాలు వెనక్కి తీసుకెచ్చావా? Yes. ఇదిగో స్వామి, ఇక్కడే నా పెళ్ళైంది. అయితే ఒక పని చేద్దాం. ఏంటి స్వామి? మీ పెళ్లిని రీసింక్రేట్ చేద్దాం. అంటే ఎలా స్వామి? నువ్వు చేసుకోపోయే అమ్మాయిని వీడి చేసుకుంటా, వీడి చేసుకోపోయే అమ్మాయిని వాడి చేసుకుంటా, వాడి చేసుకోపోయే అమ్మాయిని నువ్వు చేసుకో. బుద్ధుందా నీకైనా? మా పిల్లలను మారుస్తావరా ఇడియట్ ఫెలో? ఇంకా మీకు పెళ్లి కాలేదురా. అవును కదా, అప్పుడు వాళ్ళ పిల్లలు ఎలా అవుతారు? కరెక్టే. అయినా నా పిల్ల నన్ను టార్చర్ పెట్టింది, వాడిని పెట్టదా? వాని పిల్ల వాడిని టార్చర్ పెట్టింది, నాని పెట్టదా? అట్లా నా పిల్ల నన్ను టార్చర్ పెట్టదా? అరే ఇప్పుడు పెళ్ళానికి నీలో నచ్చింది వీళ్ళో నచ్చచ్చు, వీళ్ళో నచ్చింది వాళ్ళలో నచ్చచ్చు, వాళ్ళలో నచ్చింది నీలో నచ్చచ్చు కదా. నాకు అర్థమైంది స్వామీజీ. ఇప్పుడు మేము షెఫీల్ అవ్వాలంటారు అంతేనా? ఓకే స్వామి, మీరు వెళ్ళిపోండి. షెఫీల్. ఏమే వేరే వాడి జాబు వేరే వాడి ఆస్తి మీద బతికేవాడికి నా కూతురు నేనేమను. అక్కడ వాడు ఎవడో ఉన్నాడు, వీడికి తప్ప ఎవరికైనా ఇస్తాను. వాడికి పెళ్లి చేసేద్దాం. నాన్న నేను ఇక్కడనే పెళ్లి చేసుకుంటాను. మూసుకునే అక్కడ కూర్చో. ఏవండి, మన కూతురు ఎదవతో దొరికిపోయిందేంటి? ఈడికే ఇచ్చి పెళ్లి చేసే మన చెడ్డ పేరు మనకొద్దు. ఇక్కడ ఆల్రెడీ ఖాళీగా ఉంది, ఇక్కడ కూర్చోపెట్టేద్దామా? నాన్న నేను అతన్నే ప్రేమించాను, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. బనానా లేదు, బనానా లేదు, వెళ్ళి కూర్చో. ఏవండి, ఆ పనికి మనకు దించి నేను పెళ్లి చేయలేను. ఇక్కడ ఉన్నాడు, వీనికి కూర్చోబెడదాం. లేదమ్మా, నేను ఆయన్నే ప్రేమించాను, ఆయన్నే చేసుకుంటా. అమ్మ లేదు, కొమ్మ లేదు. నోడు. మొత్తానికైతే నేను వేరే దాన్ని పెళ్లి చేసుకున్నాను. ఇక నా రాత మారిపోయింది. ఏమే లే. అంటే నేనేమని పెళ్లి చేసుకున్నాను? నువ్వు కూడా చూడరా. నేను చూడా అది చూసి తట్టుకునే గుండె నాది కాదయ్యా.
నువ్వేం తీస్తావులే, నేనే తీసుకుంటా. స్వామీజీ ఏంటి స్వామి ఇలా అయింది? చిచ్చు మీ బతుకులు చేయడా. నేను 25 సంవత్సరాల కష్టపడి తపస్సు చేసింది వరం మొత్తం నాశనం చేశారు కదరా. మరి ఇప్పుడు మా బతుకులు ఎట్లా? మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచా? ఏవండి ఆశీర్వదించండి. మళ్ళీ